నమస్తే వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర బడ్జెట్ ను ప్రకటించిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి పెద్దపీట. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వరాల జల్లు కురిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని వ్యాఖ్య. గత వైసీపీ ప్రభుత్వం అధికారం దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేడు 48.21 లక్షల కోట్లతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భారీ బడ్జెట్ ప్రకటించారు. బంగారం వెండిపై 6% కస్టమ్స్ సుంకం తగ్గించారు. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. ప్రపంచ అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు బాటలు పరుచుకుంటున్న భారత్ ఇవాళ భారీ స్థాయిలో బడ్జెట్ ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్లో 48.21 లక్షల కోట్లతో కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లు కాగా ద్రవ్యలోటు 4.3% ఉండొచ్చని అంచనాలు వెలువరించారు. అప్పులు పనేతర ఆదాయాలు 16 లక్షల కోట్లుగా చూపించారు. ఇక ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ బంగారం వెండి కొనాలనుకునే వారికి తీపి కబురు వినిపించారు. బంగారం వెండిపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. బంగారం వెండిపై 10 నుండి 6% సుంకం తగ్గించిన కేంద్రం ప్లాటినంపై 6.4% సుంకం తగ్గిస్తున్నట్లుగా బడ్జెట్ లో ప్రకటన చేస్తుంది. కస్టమ్ డ్యూటీ తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్లో బంగారు వెండి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. Budget estimates for 24-25. For the year 24-25, total receipts other than borrowings and the total expenditure are estimated at 32.07 lakh crore rupees and 48.21 lakh crore rupees respectively. The net tax receipts are estimated at 25.83 lakh crore rupees. The fiscal deficit is estimated at 4.9% of the GDP. The gross and the net market borrowings through dated securities during 24-25 are estimated at 14.01 lakh crore rupees and 11.63 lakh crore rupees respectively. Both will be less than that in 23-24. The fiscal consolidation path announced by me in 2021 has served our economy very well, and we aim to reach the deficit below 4.5% next year. The government is committed to staying the course. From 2026-27 onwards, our endeavor will be to keep the fiscal deficit each year such that the central government's debt will be on a declining path as percentage of GDP. I will now move to part B. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వరాల జల్లు కురిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. జగన్ పరిపాలనలో మంచి రాష్ట్రం సర్వనాశనమైందని, హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 5 ఏళ్ల విధ్వంసం ఫలితంగా నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని దుస్థితి నెలకొందని, 2 నెలల సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అవసరాలను గుర్తించినందుకు ప్రధాని కేంద్ర ఆర్థిక మంత్రికి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రాజధాని పోలవరం పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించారని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రజల తరపున నరేంద్ర మోడీ నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing
and early completion. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకారం ఏపీ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని, రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. అమరావతికి కేంద్రం 15,000 కోట్ల ఆర్థిక సహాయంపై బడ్జెట్లో పెట్టారని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పివి ఆర్థిక సంస్కరణలు దేశంలో పెనుమార్పులకు నాంది పలికాయని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. విజన్ 2020 తయారు చేశాక అభివృద్ధి ప్రారంభించామని చెప్తూ ఆనాడు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానని, ఇవాళ మనవాళ్లు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కనిపించే పరిస్థితి ఉందని అన్నారు. వికసిత్ భారత్ 2047 వరకు ప్రపంచంలోనే భారత్ మొదటి లేదా రెండో స్థానానికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 4న వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయన్న చంద్రబాబు నాయుడు 93% స్ట్రైక్ రేటు, 57% కూటమికి ఓట్లు పడ్డాయని వివరించారు. మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు వచ్చింది. దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది. అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర ఒక 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది. ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రెండవ దిశ పోలవరం. ఏదైతే ఈ దుస్థితికి కారణం ఇప్పుడిప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టాలని, దాన్ని రిపేర్లు చేస్తే కుదరదని చెప్పి ఇచ్చారు. అది కూడా పూర్తి చేస్తే వీలైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన దిశ ఏదైతే ఈరోజు అడిషనల్ ఫండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఓ కిల్డ్ బాబాయ్, ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అనేది ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ. ఓ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు? విజయ్ కుమార్ రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు, మీరు చెప్పాలి ఇప్పుడు. దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్లోనే ఉందా అని అడుగుతున్నా. ఎన్ని ట్విస్టులు తిరిగాయో రెండో ఎగ్జామ్. కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్లో ఉన్నాడో, మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు. ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్ని చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైనే ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగంపై శాసన మండలిలో సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని శాఖలన్నింటినీ వైఎస్ఆర్సీపీ నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక్కో శాఖలో జరిగిన అక్రమాలపై సభ్యులు ధ్వజమెత్తారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 14-15 ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి పంచాయతీలను నిర్వీర్యం చేస్తుందని శాసన మండలిలో సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సర్పంచులకు కనీస గౌరవం లేదని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చినా పంచాయతీ ఖాతాలకు వెళ్లలేదని చెప్పారు. పంచాయతీలకు విడుదల చేసిన 9,000 కోట్ల రూపాయలు గ్రాంట్ను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ నిధుల మళ్లింపుపై కమిషన్ వేసి అక్రమాలపై నిఘా తెలుస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. వారు అడిగిన ప్రశ్నల్లో మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 9,000 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా? రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమేనా? మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? మొదటి ప్రశ్నగా అధ్యక్ష, 9,000 కోట్లను ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లలో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి, కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోనే
రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీలను సందర్శించారు. మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 తేదీన డిఓ లేఖ నెంబర్ M11015/150/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరి ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనక్షర్ని అనుబంధంగా ఉన్న వీటన్నిటి చదువుకోవచ్చు. అమరావతిలోని పలు గ్రామాల్లో సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్టు కింద అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నారాయణ పేర్కొన్నారు. ఆయా పనుల పురోగతిపై అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. వచ్చే నెలాఖరులోపు అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా ఆయన తెలిపారు. రాజధాని గ్రామాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. అమరావతిలోని పలు గ్రామాల్లో సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్టు కింద అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆయా పనుల పురోగతిపై అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించినట్లుగా చెప్పారు. వచ్చే నెలాఖరులోపు అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 24 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజధానిలో అంగన్వాడీ, ఈ హెల్త్ సెంటర్లు, స్కూళ్లు, శ్మశానాలు ఇలా 48 రకాల పనులు ఆగస్టు నెలాఖరు కల్లా పూర్తి చేసి సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రారంభం చేయిస్తామని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ నుంచి వీలైనంత మేర రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దానికి సంబంధించిన టెండర్స్ అవసరాలు కమిషన్ గారికి చెప్తున్నారు. ఈ విధంగా ఈరోజు అంటే ఖజానా ఖాళీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఖజానా ఖాళీ రైతులు కాదు ప్లానింగ్ చేశాం ప్రకారం 100 కోట్ల రూపాయలు ఖచ్చితంగా చేస్తాం. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింటే ఇది ప్రపంచంలో టాప్ 5 ఒకటి కాదు 1 అయ్యిండేది. టాప్ 5 ఒకటి కూడా కాదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన టార్గెట్ ప్రపంచంలో టాప్ 5 ఒక రాజధాని కట్టమని. అది ఆ డిజైన్స్ చేసిన డిజైన్స్ కావచ్చు, నార్మల్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళు చేసిన డిజైన్స్ అన్ని తీస్తే నిజంగా 1 అయ్యేది మన దురదృష్టం. అయినప్పటికీ ఇప్పుడు మించిపోలేదు. రైతులకి ఏదైతే ప్రామిస్ చేసామో ఆ రోజు శ్రావణ్ గారు కావచ్చు, నేను కావచ్చు, విలేజ్ అన్నింటినీ ఇంకా కొంతమంది పార్టీ నాయకులు అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా ఇక్కడ యాక్చువల్గా 17 అంగన్వాడీ సెంటర్లు, తర్వాత హెల్త్ సెంటర్స్ 16, స్కూల్స్ 14, తర్వాత మల్టీప్లెక్స్ క్యాంపస్ 1, మొత్తం 48 టేకప్ చేశారు. అందులో వర్క్ తీసుకుంటే 17 అంగన్వాడీ సెంటర్లు 80%, 16 హెల్త్ సెంటర్స్ 70%, 14 స్కూల్స్ 40%, అదేవిధంగా శ్మశానానికి 50%. అయితే మిగిలిన వర్క్ ఉన్న అధికారులకి కాంట్రాక్టర్ అందరినీ సిఆర్డీ రివ్యూ చేసి వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఓవర్కమ్ చేయాలని వాళ్ళ సమస్యలు అంటే డబ్బుల సమస్య అంచరాల పనిచేయాలి ఆపేశారు. ఆ బిల్స్ ఇచ్చేటట్టుగా నేను ఏర్పాటు చేశాను. శనివారం లోపల బిల్డింగ్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాం. వాళ్ళందరికీ ఒకటే అడిగాను ఇన్ని రోజుల్లో చేయగలంటే కొందరు వచ్చి బ్యాలెన్స్ వర్క్లు 15 రోజులు. 9 రోజుల క్రితం అదృశ్యమైన ఎంపీడీఓ వెంకటరమణ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. ఈ నెల 14వ తేదీన ఇంటి నుండి బయలుదేరి వెళ్లిన నర్సాపురం ఎంపీడీఓ మండవ వెంకటరామ మృతదేహాన్ని యంత్రాంగం గుర్తించింది. ఏలూరు కాలువలో తుడి కాడల మధ్య చిక్కుకున్న మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న ఎం వెంకటరమణారావు ఈ నెల 15వ తేదీన మిస్సింగ్ అయ్యారు. ఈ మేరకు ఆయన భార్య కృష్ణా జిల్లాలోని పెలమనూరు పోలీస్ స్టేషన్ లో 16వ తేదీన ఫిర్యాదు చేశారు. కానూరు మహాదేవపురం కాలనీలో ఎంపీడీఓ వెంకటరమణారావు దంపతులు నివాసం ఉంటున్నారు. సెలవు రోజుల్లో నర్సాపురం నుంచి ఇక్కడకు రమణారావు వస్తుంటారని ఆయన భార్య తెలిపింది. సోమవారం ఉదయం మచిలీపట్నం వెళుతున్నారని చెప్పి వెళ్లిన ఆయన ఇంటికి ఇంతవరకు తిరిగి రాలేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులు ఆమె పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గడిచిన 4-5 రోజులుగా ఆయన ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్న పోలీసులకు వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. విజయవాడ మధురా నగర్ లో రైల్వే వంతెనపై నుండి ఏలూరు కాలువలోకి దూకి ఉండొచ్చని పోలీసులు అనుమానంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో మంగళవారం ఉదయం తుడి కాడల మధ్య చిక్కుకొని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం చేసింది. అయితే
గుర్తించిన మృతదేహం వెంకటరమణాదేనని పోలీసులు నిర్ధారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎంపీడీఓ ఆచూకీ కోసం ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు బృందాలు చివరిసారిగా విజయవాడలోని ఏలూరు కాలువ వద్ద ఆగినట్లు గుర్తించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఏపీకి ఎప్పుడూ లేనంత నిధులు ఇవ్వటం ఆనందంగా ఉందని కైక్లూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఏపీకి సంబంధించి 10 అంశాల్లో మేలు చేసే నిర్ణయాలు కేంద్ర బడ్జెట్ లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల మొహం చూపించుకోలేని జగన్ ఢిల్లీ వెళ్లి శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు ఎంత ఉన్నాయో ఆర్థిక మంత్రికి తెలియటం లేదని ఎద్దేవా చేశారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో విధ్వంసక పాలన కొనసాగిందని ఆరోపించారు. అమరావతిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ భారీగా నిధులు కేటాయించిందన్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి వరాల జల్లు కురిపించాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు అమరావతికి 15,000 కోట్లు కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా చూస్తారు కేంద్రంలో బడ్జెట్ లో మనకి ఏపీకి పెద్దపీట సెట్ అమరావతి, పోలవరం ఎలా చూస్తారు? ఎప్పుడు లేనంత ఇవాళ అంటే మామూలుగా ఉన్నాళ్ళకి ఏదో ఇష్టం, అది వేరు. ఏమీ లేకుండా అన్ని రకాలుగా వెనకబడిన వాళ్ళకి ఇవాళ ఎప్పుడూ లేనంత బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసక చర్యలకి కేంద్ర సహకారం లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఇవాళ అప్పులు ఎన్ని ఉన్నాయో, అప్పు ఎంత ఉందో లెక్క చెబుతాం. అమ్మో ఇంత అప్పు ఎలా తెచ్చాను కదా సార్, అప్పులు ఎన్ని ఉన్నాయో కూడా తెలవని పరిస్థితి. ఒక విధి విధానాలు లేవు. ఏది అసలు ఏ రాజకీయ నాయకుడికైనా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పబ్లిక్ ఎజెండా తప్ప పర్సనల్ ఎజెండా, పొలిటికల్ ఎజెండా ఎంతసేపు. ఇవాళ వెళ్ళింది కూడా ఢిల్లీ. అందుకే ఇక్కడ సమాధానం చెప్పలేక ఇక్కడ జరుగుతున్న దానికి ఒక అల్లరి చేయడానికి, బురద పోస్తానికి అక్కడికి వెళ్ళారు. పారిపోయే విధానాలు మానేసి ఇవాళకైనా రాష్ట్రానికి సహకరించాలని కోరుతున్నాం. సార్, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని చెప్పి కూడా నిన్న ప్లకార్డులు పట్టుకొని గవర్నర్ ఏదైతే ఉత్తమ పౌరులు ఉన్నారో ఆయన చెప్తుంటే వైట్ పేపర్లు విసిరేసిన పరిస్థితి చూసాము. ఎలా అంటే ఈ విధ్వంసక పాలన ఎలా చూస్తారంటారు? నిజంగా అంటే ఆ వస్తా అంటే నిజంగా ఆ వస్తా పోలీసు వ్యవస్థని, వాళ్ళకున్న గౌరవాన్ని గత 5 ఏళ్లలో దిగజార్చి ఆయన వచ్చి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్కి ఆయన తీసుకున్న విధానం చూస్తే అసలు మాట్లాడుతుంది ఎవరో నాకు అర్థం కాల. ఆ సింహాలకి డెమోక్రసీ ఈ ఆయన నోటముట కొత్త మాటలు వినపడుతున్నాయి. తప్పకుండా ప్రజలు తప్పకుండా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. మంచి చేసిన వాళ్ళకి తప్పకుండా వాళ్ళు చేస్తారు. అది ఏ టైంలో ఎప్పుడు చెప్పాలో చెబుతారు. అందరూ అమాయకులు కాదు. నువ్వు ఢిల్లీ ఎందుకు వెళ్ళావో కూడా అందరూ తెలుసు. ఇవాళ వైట్ పేపర్స్ పెడుతున్నారు. వాటికి సమాధానం చెప్పుకోలేక దుర్మార్గపు యాక్ట్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అసలు ఒక్కళ్ళు సమర్థించారా? వాళ్ళ పార్టీలో సొంత కుటుంబంలో షర్మిలే తప్పన్నారు. ఏది ఎన్టీఆర్ తీసేసి రాజశేఖర్ వాళ్ళ తండ్రి గారి పేరు పెడతాం తప్పని ఏమన్నారు. నువ్వు అట్లాంటి ఒక దుర్మార్గపు ఆలోచన, ఎవరి మాట వినుకోకుండా చేసి ఇవాళ సమర్థించుకోవడానికి లేదు. అందుకని సమాధానం చెప్పలేక అసెంబ్లీ నుంచి పారిపోయారు. సార్, రానున్న రోజుల్లో కేంద్రం నుంచి మనకి ఎలాంటి సహకారం అందబోతుంది? అందులో మీరు సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. అదేవిధంగా మనకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మన ఎంపీ పురంధేశ్వరి మేడం ఉన్నారు. వీటన్నిటిని మనకి అమరావతి, పోలవరం ఇవన్నీ కంప్లీట్ అవుతాయని నమ్మకం ప్రజల్లో వచ్చింది ఈ బడ్జెట్ నుంచి. ఎలా చూస్తారు? తప్పకుండా ఈ బడ్జెట్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఇచ్చిన తర్వాత, ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత ఆ నమ్మకానికి ఇది తప్పకుండా జరుగుతుందని పూర్తి విశ్వాసం కలిగించారు. తప్పకుండా కేంద్రాన్ని ఈ విషయంలో అభినందిస్తాం. తప్పకుండా రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి, ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. కేంద్రం నుంచి రాష్ట్రానికి బడ్జెట్ వచ్చిందన్న నేపథ్యంలో ఇటు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రం నుంచి ఇటు అమరావతి కానీ పోలవరం కానీ ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా ఇక్కడ కామినేని శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే చూసుకున్నట్లయితే ఇటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేక విధ్వంస పాలనలు చేశారని చెప్పి వాటినన్నిటికీ ఎదుర్కోలేకే ఢిల్లీ పారిపోయారని చెప్పి కూడా కామినేని శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అసెంబ్లీ నుంచి. ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత అని ఎన్టీఆర్ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ నిధి మీనా పేర్కొన్నారు. బందరోడ్లోని జెస్సీ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం మొదటిసారి అని
జిల్లా కలెక్టర్ సూచనల మేరకు అధికారులను సమన్వయం చేసుకుని జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తానని ఆమె వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా నిధి మీనా బాధ్యతలు స్వీకరించారు. బందర్ రోడ్లోని తన ఛాంబర్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని అన్నారు. గతంలో తెనాలి సబ్ కలెక్టర్ గా పనిచేస్తానని, గత 2 సంవత్సరాలుగా విద్యాశాఖలో పనిచేస్తానని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం మొదటిసారి అని జిల్లా కలెక్టర్ సూచనల మేరకు అధికారులను సమన్వయం చేసుకుని జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తానని ఆమె వెల్లడించారు. ఐఎమ్ డాక్టర్ నిధి మీనా. నేను 2019 బ్యాచ్ ఐఎస్ ఆఫీసర్. ఈరోజు నేను జాయింట్ కలెక్టర్ ఎన్టీఆర్ పోస్ట్ జాయిన్ చేస్తున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ ఫర్ ద డిస్ట్రిక్ట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ కలెక్టర్ మేడం. గతంలో నేను ఇక్కడే ఐఎమ్ 2019 బ్యాచ్. సో ఫస్ట్ పోస్టింగ్ నా ఈ సబ్ కలెక్టర్ తెనాలి జరిగింది. తర్వాత నేను 2 years కోసం ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. దిస్ ఈస్ మై ఫస్ట్ పోస్టింగ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్, ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఐఎమ్ ఎక్సైటెడ్. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ది డిస్ట్రిక్ట్, what issues are there. Then along with team we will sit and then we see how can we resolve and go ahead. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి జరుగుతున్న అరాచక పాలన దేశ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ధర్నా చేయనున్నామని మాజీ ఎంపీ నందిగామ సురేష్ తెలిపారు. గతంలో ఇలాంటి సంఘటనలు బీహార్లో చూసామని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఏపీలో కూడా బీహార్ తరహా ఘటనలు చూస్తున్నామని తెలిపారు. టీడీపీ 50 రోజుల పాలన నడి రోడ్డుపై వందలాది మంది చూస్తుండగా గొడ్డలతో నరికిన హత్యలు చేయటాన్ని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని స్పష్టం చేశారు. ఈ ఘటనలన్నీ దేశ ప్రజలకు తెలుస్తున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కారణాలు ఇచ్చిన అవకాశాన్ని అంగ్రేజ పాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు మరి ఏ విధంగా కన్విక్ట్ జరుగుతో ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా చూడాలి, దేశ ప్రజలకు తెలియాలి. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు బీహార్ గురించి మాట్లాడారు. బీహార్ కూడా ఎందుకు పనికిరాదని దాంట్లో ఒకసారి మాట్లాడతారు. బీహార్లో ఈ చిన్న చిన్న ఇష్యూ ఉండేవి సార్. ఇంత దారుణ ఏమన్నాడు బహిరంగ ప్రదేశాలు జనాలు తిరిగేటప్పుడు బట్టలతో వేటపడవలతో నరికి చంపటం అనేది ఇది దేశ ప్రజలందరూ కూడా సాక్షాత్తు అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తామన్నా ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో 50 రోజుల్లో జరిగిన దారుణాలన్నీ అప్పుడు వివరించలేదు. వస్త్ర ప్రపంచంలో కాసం ఫ్యాషన్స్ నూతన వరవడి సృష్టిస్తుందని నటి నభా నటేష్ అన్నారు. జగ్గేపేట కోదాడ రోడ్లో నెలకొల్పిన కాసం ఫ్యాషన్స్ 12వ స్టోర్ ని ఆమె యాజమాన్య ప్రతినిధులు మల్లికార్జున్, నమశివాయ, కేతన్నాథ్, శివప్రసాద్లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతారాం తాతయ్య, మాజీ విప్ సామినేని ఉదయభాను, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తదితర ప్రముఖులతో పాల్గొని మాట్లాడుతూ పేరెన్నిక కలిగిన కాసం శాఖను జగ్గేపేటలో నెలకొల్పటం అభినందనీయమని అన్నారు. నభా నటేష్ రావడంతో అభిమానులు సందడి చేశారు. నేను ఫస్ట్ టైం జగ్గయ్యపేటకు వస్తున్నా, కానీ సెకండ్ టైం కాసం ఫ్యాషన్తో మనది. థ్యాంక్ యూ ఓం నమ శివాయ సార్ ఫర్ హ్యావింగ్ మీ. సెకండ్ టైం భద్రాచలంతో మళ్ళీ ఇక్కడ జగ్గయ్యపేట కూడా అట్లానే మంచిగా జరగాలని నేను కోరుకుంటా. నేను కలెక్షన్ అనేది చూసాను, చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్కి ఎక్స్ట్రాడినరీ ఫ్యాషన్స్ ఇస్తున్నారన్నమాట. ఐ డోంట్ థింక్ యూ కెన్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాషనబుల్ అవుట్ఫిట్స్ అండ్ క్లోత్స్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రైస్. ఈ ప్రైస్ రేంజ్లో మీరు వచ్చి చూస్తే మీకు అర్థమైపోద్ది నేనేం చెప్తున్నానని. పెళ్ళికి సంబంధించి అండ్ ఈవెన్ షెర్వానీస్ విత్ హ్యాట్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా 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 బాగుంది ఈ కలెక్షన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ కమ్ హియర్ జగ్గయ్యపేటకి. మీరందరూ మీ ఫ్యామిలీతో పాటు వచ్చి కలెక్షన్ని చూడండి, మీకు చాలా నచ్చుతుంది నేను నమ్ముతాను. ఇది కాసం ఫ్యాషన్స్ ది 12th స్టోర్. బికాజ్ ఒక ఎక్స్క్లూజివ్ ఫ్యాషన్ స్టోర్ పెట్టాలని ఆంధ్రాలో ఫస్ట్ టైం పెట్టేశారు. నాకైతే చాలా నచ్చింది. కొన్ని కొంటాను సార్ నేను. ఐ విల్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్ర బడ్జెట్ ను ప్రకటించిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి పెద్దపీట. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వరాల జల్లు కురిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని వ్యాఖ్య.
గత వైసీపీ ప్రభుత్వం అధికారం దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.